రెండవ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచన భాగంలో ఎవరైనా ఒకరు చదవగలిగిన వారు చూడండి. ప్రిస్కాకును అకులాకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. తిమోతికి పత్రిక రాస్తూ చివరిలో వందన సమర్పణలో దైవజనుడైన పౌలు గారు ప్రత్యేకించి వీరి పేర్లు ఎత్తిపట్టి వారికి వందనాలు చెప్తా ఉన్నాడు. ప్రిస్కాకును అకులాకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు, నా వందనములు, నా వందనములు. ఇప్పుడు మీరు వీరిని గూర్చి కొద్దిగా మనం చరిత్రలోనికి వెళ్ళుకునే విషయాలు మనం తెలుసుకోవడానికి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మొదటి నుండి మనం 3 వచన భాగాలు చదువుదాం. అటు తరువాత పౌలు గారు ఎథెన్సు నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ, ఈ మాట మీరు నోట్ చేయండి, ఇక్కడ కొద్దిగా మనం చరిత్ర మనం తెలుసుకుందాం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అకులా ప్రిస్కిల్లా వీరిద్దరు కూడా భార్యాభర్తలు. వీరిని గూర్చి మనం ఆలోచన చేస్తే పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని, ఇతని చరిత్ర మనం ఆలోచన చేస్తే ఇతడు యూదుడు. ఇశ్రాయేల్ ప్రజలను బైబిల్లో మనం గమనించినప్పుడు 3 విధాలుగా వారిని పిలుస్తారు. యూదులని పిలుస్తారు, ఇశ్రాయేలీలని పిలుస్తారు, తర్వాత హెబ్రీయులని పిలుస్తారు. ఇశ్రాయేల్ ప్రజలను ఎలా పిలుస్తారు చూడండి. కొన్ని సందర్భాల్లో యూదులు అన్నారు, కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలీలు అన్నారు, కొన్ని సందర్భాలలో హెబ్రీయులని పిలిచారు. ఎందుకు ఇలా వారు పిలువబడ్డారంటే, హెబ్రీయులు అనగా వారు మాట్లాడే భాషను బట్టి వారిని హెబ్రీయులని పిలిచారు. ఇశ్రాయేలీలు మాట్లాడే భాష హెబ్రీ భాష. ఇశ్రాయేలీలు అని వారు పిలువబడ్డారు. ఇశ్రాయేలీలని వారు పిలువబడడానికి వారి యొక్క జాతి మూల పురుషుడు ఎవరు చెప్పండి? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. వారు ఏ జాతి అయితే వారు కలిగి ఉన్నారో దాన్ని బట్టి వారు ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. మూడవదిగా యూదులుగా పిలువబడ్డారు. యూదులుగా ఎందుకు పిలువబడ్డారంటే వారు కలిగి ఉన్న మతాన్ని బట్టి, యూదా మతాన్ని బట్టి వారు యూదులుగా పిలువబడ్డారు. ఇక్కడ అకులాను గురించి రాస్తున్నప్పుడు పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని, ఇతడు యూదుడు. మనం గమనిస్తే యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. ఎక్కడికి వచ్చారు వారు? ఇటలీ నుండి ఎక్కడికి వచ్చారంటే కొరింథీకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కొరింథీ పట్టణానికి వచ్చారు. వీరు ముందుగా ఎక్కడున్నారు అంటే రోమ్ నగర్లో ఉన్నారు. ఇటలీ దేశంలో రాజధానిగా పిలువబడుతుంది
రోమ్ నగరం. క్రీస్తుకు పూర్వం 63వ సంవత్సరంలో, క్రీస్తుకు పూర్వం 63వ సంవత్సరంలో పొంపే అనేటువంటి అతను యెరూషలేమును పట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా బానిసలుగా రోమా సామ్రాజ్యానికి లేదా రోమా పట్టణానికి వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. చాలామంది యూదులు రోమా పట్టణంలో వారు స్థిరపరచబడ్డారనే చెప్పాలి. చాలా కుటుంబాలు, చాలామంది ప్రజలు, యూదులు రోమా నగరంలో స్థిరపరచబడ్డారు. కాలక్రమంలో క్రీస్తు శకం 33-34 సంవత్సరాల మధ్యన ప్రభువారు శిలువ మరణాన్ని పొంది పునరుద్ధానుడై ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత 50 రోజులకి పెంతెకోస్తు పండుగ దినమున యేసు ప్రభువారు శిష్యులందరూ కూడా మేడగదిలో కూడుకొని వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక బలమైన గాలి వారు కూడి ఉన్న ఆ మేడగది మీదకి వీసగా ఆత్మ వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది ఆ మేడగదిలో ఉన్నటువంటి 120 మంది కూడా దేవుని ఆత్మతో నింపబడి వారు అన్య భాషలు మాటలాడసాగిరి. ఆ పెంతెకోస్తు పండుగకు ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా యెరూషలేముకు రావటం అన్నది వారికి ఆనవాయితీ. అలా రోమ్ నగర్ నుండి కూడా కొందరు యూదులు పెంతెకోస్తు పండుగకు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఈ మేడగది అనుభవంలో అక్కడ అపోస్తులు వారితో కూడా ఉన్నటువంటి వారందరూ అన్య భాషలు మాట్లాడుతూ ఉండగా వారికి అది అర్థము కాక అందరూ కూడా అక్కడికి వచ్చేసి రకరకాలుగా మాట్లాడుకున్నారు. కొంతమంది ఏమో వీరు క్రొత్త మద్యాన్ని సేవించారా, ఇలా మాట్లాడుతున్నారేంటని. మరి కొందరేమో వీరు ఇశ్రాయేలీలు కదా, యూదులు కదా, మరి ఆయా భాషలు మన భాష మాట్లాడుతున్నారని ఆయా పట్టణాల నుండి వచ్చేటువంటి వారందరూ కూడా వారి యొక్క ఆ స్వభాష వీరు మాట్లాడటం చూసి ఆశ్చర్యపడ్డారు. అప్పుడు వారి మధ్యన పేతురు గారు లేచి నిలబడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి సువార్తను ప్రకటిస్తే కొన్ని వేల మంది సువార్తను విన్నారు. వాక్యము విని అంగీకరించిన వారు ఎంతమంది అంటే 3,000 మంది. ఎంతమంది? 3,000 మంది. అలా ఆయా ప్రాంతాల నుండి, రోమ్ నగరం నుండి కూడా వచ్చేటువంటి యూదులు పేతురు గారు ప్రకటించిన సువార్తను విని వారు మరలా తిరిగి వారి స్వదేశాలకు వెళ్ళిపోయారు, సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆ వాక్యం వారిలో పనిచేసింది. వారు ప్రభువును విశ్వసించి ఆ రోమా పట్టణంలో వారు ప్రభువును ఆరాధిస్తూ ప్రభు కొరకు బ్రతుకుతూ ఉన్నారు. కాలక్రమేణంలో క్రీస్తు శకం 44 లేదా 45వ సంవత్సరంలో ఏం జరిగింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము కదా. అటు తర్వాత పౌలు ఎథెన్సు నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వచ్చెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున, ఎవరు ఆజ్ఞాపించారు చెప్పండి? ఇంచుమించుగా క్రీస్తు శకం 49 లేదా 50 సంవత్సరాల మధ్యన రోమా పట్టణంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆ రోమా పట్టణాన్ని విడిచిపెట్టి వారి స్వస్థలాలకు వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించాడు. అంటే ఒక చట్టాన్ని పుట్టించాడు. దానిని బట్టి అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా మరలా తిరిగి వారి యొక్క స్వదేశాలకు వచ్చేసారు. అలా వచ్చిన వారిలో అకులా ప్రిస్కిల్లా వారు ఎక్కడికి వచ్చారంటే కొరింథీ పట్టణానికి వచ్చారంట. ఎక్కడికి వచ్చారు చెప్పండి? కొరింథీ పట్టణానికి వచ్చి కొరింథీ పట్టణంలో దేవుని కొరకు సాక్షులుగా వారు బ్రతుకుతూ ఉన్నారు.
దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆ తర్వాత కొద్ది కాలానికి ఒక 4-5 సంవత్సరాలు ఇంచుమించుగా అనుకుందామండి. ఎందుకంటే ఈ కొరింథీ పత్రిక పౌలు గారు వ్రాసినప్పుడు చరిత్రను బట్టి మనం గమనిస్తే అతడు 3వ సువార్త మిషనరీ ప్రయాణంలో ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాలు ఉండి అక్కడ నుండి తను బయలుదేరే ఆ క్రమంలో కొరింథీ సంఘానికి అతడు పత్రిక రాసినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. అంటే ఇంచుమించుగా క్రీస్తు శకం 54-55 ఆ సంవత్సరాల మధ్యలో ఈ కొరింథీ పత్రిక రాయబడింది. అంటే దానికంటే ముందుగానే పౌలు గారు కొరింథీ సంఘాన్ని లేదా కొరింథీ పట్టణాన్ని ఆయన సందర్శించాడు. ఎథెన్సు మీదుగా కొరింథీకి వచ్చినప్పుడు ఆ పట్టణంలో సంచరించి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు పౌలు గారికి ఎవరు తరసపడ్డారంటే అకులా ప్రిస్కిల్లా ఈ భార్యాభర్తలు, ఈ దంపతులు పౌలు గారిని కలుసుకోవటం లేదా పౌలు గారు వీరిని కలుసుకోవటం అన్నది జరిగింది. అక్కడ మీరు మరొకసారి చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మీరు చూడండి. అటు తర్వాత పౌలు ఎథెన్సు నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి, ఎక్కడికి వచ్చాడు? కొరింథీ పట్టణానికి వచ్చాడు. కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. ఇప్పుడు ఈ అకులా ప్రిస్కిల్లా రోమా పట్టణంలో ఉన్నటువంటి వారు. అయితే క్లౌదియా చక్రవర్తి రోమా పట్టణాన్ని విడిచిపెట్టి యూదులందరూ వెళ్ళిపోవాలి అని ఆజ్ఞించినప్పుడు ఈ అకులా ప్రిస్కిల్లా రోమా పట్టణాన్ని విడిచిపెట్టి కొరింథీ పట్టణానికి వచ్చారు. వారు క్రొత్తగా వచ్చిన వారు ఆ పట్టణానికి స్థానికులు కాదు, స్థిరపడ్డవారు కాదు. కొద్ది కాలం, కొద్ది మాసాల లేదా కొద్ది సంవత్సరాల కాలమే కొరింథీ పట్టణానికి వచ్చి అకులా ప్రిస్కిల్లా వారు అక్కడ ఉంటున్నారు, భార్యాభర్తలు. కొద్ది కాలానికి పౌలు గారు ఎథెన్సు మీదుగా కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు ఎవరిని కలుసుకున్నాడంటే ఈ అకులా ప్రిస్కిల్లాను వీరిని కలుసుకున్నాడు. కలుసుకున్నప్పుడు ఓ చక్కటి ఆహ్వానాన్ని అకులా ప్రిస్కిల్లా దైవజనుడైనటువంటి పౌలు గారికి ఓ చక్కటి ఆహ్వానాన్ని పలికారండి. ఎటువంటి ఆహ్వానాన్ని పలికారు? ఓ చక్కటి ఆహ్వానాన్ని పలికారు. దైవజనుడైన పౌలు గారు ఇంచుమించుగా ఈ అకులా ప్రిస్కిల్లా ఇంటిని ఆధారం చేసుకొని 18 నెలలు అంటే 1 సంవత్సరంన్నర కాలం కొరింథీ పట్టణములో ఎఫెసీ పట్టణములో సంచరించి దేవుని సువార్త పరిచర్య చేశాడు. ఎవరి దగ్గర ఉంటూ? అకులా ప్రిస్కిల్లా వారి ఇంట ఉంటూ. మీరు అదే అధ్యాయంలో 11వ వచనాన్ని మీరు గమనిస్తే ఆ విషయాలు మీకు అర్థమవుతాయండి. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. ఎవరి దగ్గర నివసించారు? అకులా ప్రిస్కిల్లా. ఇప్పుడు వీరి జీవితంలో నుండి మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. అకులా ప్రిస్కిల్లాలను గురించి వారి జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందామండి. ఆ పైన మనం 18వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం గమనిస్తే ఈ అకులా ప్రిస్కిల్లాలంట డేరాలు కుట్టేవారంట. ఎవరు వారు చెప్పండి? డేరాలు కుట్టేటువంటి వారంట. అంటే ఒక చేతి పనిని కలిగినటువంటి వారు. మరొక మాటలో చెప్పాలంటే కష్టజీవులు. ఎవరు చెప్పండి? కష్టజీవులు. చేతి పనిని కలిగిన వారు కష్టజీవులు, కష్టపడి పని చేసేటువంటి వారు. 128వ కీర్తన 1వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా
నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. దేవుని పిల్లలంగా మనము కష్టపడి పనిచేసే వారంగా ఉండాలి. అకుల ప్రిస్కిల్లా భార్యాభర్తల జీవితంలో నుండి మనం నేర్చుకోగలిగిన ఆత్మీయ పాఠాల్లో ఒక శ్రేష్టమైన పాఠం ఏంటంటే, భార్యాభర్తలు ఇరువురు కలిసి కష్టపడి పని చేసేటువంటి దంపతులుగా వారు కనబడతా ఉన్నారు. దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుణ్ణి కలిగినటువంటి వారు, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారు సోమరిపోతులు కాదండి. ఎవరు కాదు చెప్పండి? సోమరిపోతులు కాదు. దేవుని పిల్లలంగా మనం ఏం చేయాలి? కష్టపడి పని చేసే వారంగా ఉండాలి. దేవుడు నీకు చేతి పని ఇచ్చాడా? దేవుడు నీకు ఇచ్చిన చేతి పనిలో కష్టపడి పని చేయాలి. లేదు, ఉద్యోగాన్ని ఇచ్చాడా? ఉద్యోగంలో కష్టపడి పని చేయాలి. వ్యాపారం ఇచ్చాడా? వ్యాపారంలో కష్టపడే తత్వం మనకు ఉండాలి. లేదు, ఒకవేళ మనం వ్యవసాయదారులమా, దేవుడు మనకి అప్పగించిన ఆ పొలంలో మనం చేసే వ్యవసాయంలో కష్టపడేటువంటి వారంగా మనం ఉండాలి. ఇక నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, అకుల ఒక్కడే కాదండి, అతని భార్య ప్రిస్కిల్లా కూడా తన భర్తతో పాటు కలిసి డేరాలు కుట్టే పని విషయంలో తను కూడా తన సహకారాన్ని అందిస్తూ కష్టపడేటువంటి భార్యగా కనబడతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఎడ్ల బండి 2 చక్రాలు బ్యాలెన్స్గా ఉంటేనే చక్కగా అది వెళ్తుందండి. ఓ చక్రం ఊగులాడుతూ ఉందనుకోండి, వేగంగా వెళ్తుందా? వెళ్ళదు. అంటే ఒక ఇంటిలో, ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేసేవారుగా ఉంటే ఆ కుటుంబం దేవుని ద్వారా దీవించబడుతుంది. తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటాడు, ఆ సంఘంలో కొంతమంది సోమరులుగా ఉన్నారంట. వారిని ఉద్దేశించి ఆయన ముగింపులు ఏమంటాడంటే, మీరు పని చేయకపోతే మీరు భోజనం ఆ రోజు చేయకూడదు అంటాడు. దేవుడు సోమరులను ప్రేమించడు, సోమరులను కోరుకోడు, సోమరులకైన పని కూడా అప్పగించడు. మన వాళ్ళు అంటారు కదా, దున్నే ఎద్దుకే ఏమిస్తారంట? పని అప్పగిస్తారు. అంతే కదా. పని చేసే మనసుంటే, కష్టపడే మనసుంటే దేవుడు నీకు పని ఇస్తాడు. ఆ పనిలో నువ్వు కష్టపడితే నీ చేతుల కష్టార్జితమును దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మితే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలంగా మనం ఎలా ఉండాలి చెప్పండి? కష్టపడే వారంగా ఉండాలి. సేవకులు కష్టపడేవారుగా ఉండాలి, పెద్దలు కష్టపడేవారుగా ఉండాలి, విశ్వాసులు కష్టపడేవారుగా ఉండాలి. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా ఎవరి పరిధిలో వారు కష్టపడి పనిచేసేవారుగా, అప్పుడు ఆ వృత్తిని దేవుడు ఆస్వాదిస్తాడండి. ఆ వృత్తిని దేవుడు ఆస్వాదిస్తాడు. పేతురు, యోహానులను దేవుడు ఎప్పుడు పిలిచాడు? యాకోబు, ఆంద్రేయులను దేవుడు ఎప్పుడు పిలిచాడు? వారు వలలు బాగు చేస్తూ ఉండగా దేవుడు వారిని పిలిచాడు. చాలా మర్మం ఉందండి అక్కడ. వారు రాత్రంతా వేటాడారు. ఆ చేపలన్నీ కూడా మరి గంపల్లో వేశారు, మార్కెట్కి వేశారు, వాటిని సొమ్ము చేసుకున్నారు. ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత రాత్రంతా కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు వారు కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి. కానీ వారు ఏం చేస్తూ ఉన్నారంట? మరలా తిరిగి రాత్రి వేటకు వెళ్ళటానికి వాళ్ళ వలలను వారు ఏం చేస్తూ ఉన్నారు? సిద్ధపరచుకుంటూ ఉన్నారు. అంటే ఈరోజు పని అయిపోయింది అన్నది కాదు, రేపటి పని కొరకు కూడా మనం సిద్ధపడే వారంగా ఉండాలి. అంటే భవిష్యత్తును కూర్చున్న ఆలోచన పనిలో ఖచ్చితంగా మనం కలిగి ఉండాలండి. అటువంటి వారిని ఆయన చూస్తాడు, అటువంటి వారిని పిలుస్తాడు, అటువంటి వారికి పని అప్పగిస్తాడు, అటువంటి వారిని ఆ పనిలో ఆయన ఆశీర్వదిస్తాడు. అమ్మయ్యా, ఈ పూటకి పని అయిపోయింది, కాస్త తిందాం, కథ నడుము వెళదాం, పడుకుందాం. పడుకోవాలి, పడుకోకూడదంటలా. పడుకునేవారు రాత్రి వేళ పడుకుంటారు.
మనం కష్టపడి పనిచేసే వారంగా ఉండాలి. మరొక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అకుల ప్రిస్కిల్లా ఎవరిని వెల్కమ్ చెప్పి ఆహ్వానించారు? ఒక గొప్ప దైవజనుని. వీరికున్న ఒక లక్షణం ఏంటంటే దేవుని పిలుపు దర్శనము కలిగి దేవుని కొరకు ప్రాణార్పణముగా పోయబడుతున్నటువంటి సేవకులను చేర్చుకునేటువంటి మనస్సు కలిగిన వారు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా కూడా మీరు ఆలోచన చేయాలి. ఎవరిని పడితే వాళ్ళను కాదండు, ఎవరిని పడితే వాళ్ళని కాదు. ఎవరిని పడితే వాళ్ళని మనం చేర్చుకుంటే మన ఆత్మీయ జీవితం పతనం అయిపోతుంది. మనకు తెలియకుండానే దేవుడు నియమించేటువంటి నియమంలో నుండి మనం తొలగిపోతాం. ఈ విషయాల్లో కాస్తంత మనం మెలకువ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. మెలకువ కలిగేటువంటి అవసరం మనకుందండి. పౌలు గారిని చేర్చుకున్నారు. ఆ రోజుల్లో చాలామంది ఉన్నారు తిరుగుతున్నటువంటి వారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా ఉన్నారండి. పౌలు గారు అంటాడు, పోనీ కక్ష చేతనో మిక్ష చేతనో దేవుని పని జరుగుతుంది అన్నాడు. సో దేవుని పని జరగాలి, కానీ మనం ఒక సేవకుని చేర్చుకుంటున్నాము అంటే ఖచ్చితంగా ఆ విషయంలో కాస్త మనం మెలకువ కలిగిన వారమై ఉండాలి. పౌలు గారు అపోస్తుల చేత హస్త నిక్షేపణ చేయబడి దేవుని ఆత్మ చేత దేవుని పని కొరకు ప్రత్యేకించబడి పెద్దల ద్వారా పంపబడినటువంటి దైవజనుడు పౌలు గారు. పిలుపు ఉంది, దర్శనం ఉంది, దేవుని ఏర్పాటు ఉంది. స్వతహాగా వెళ్ళిపోలేదండి. యెరూషలేములో అపోస్తులు పెద్దలు దేవుడు వారికి చెప్పాడు, ఇదిగో పౌలును బర్నబాను నా పని కొరకు మీరు ప్రత్యేకించండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో పేతురు గారు కానీ, యోహాను కానీ, ఆంద్రియా, యాకోబు, ఇటువంటి అపోస్తులు పెద్దలందరూ కూడా పౌలు గారిని బర్నబాని పిలిచి వారి మీద హస్తనిక్షేపణ చేసి దేవుని పని కొరకు వారిని ప్రత్యేకించి వారిని పంపించారు. అలా పంపబడినటువంటి వారే పౌలు. ఆ పౌలుని ఇప్పుడు అకుల ప్రిస్కిల్లా వారు ఇంత ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? చేర్చుకున్నారు. ఒక్క పౌలు గారినే కాదు, మీరు గమనిస్తే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో మీరు 26వ వచనాన్ని కూడా మీరు గమనించండి. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషాదపరచి. ఎవరితను? 24వ వచనంలో అలెగ్జాంద్రియా వాడైన అపోలాను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసకుడును లేఖనములయందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడారంభించెను. ఇతన్ని కూడా ప్రిస్కిల్లా అకులయు అతని మాటలు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విషాదపరిచారంట. ఇప్పుడు అపోలాను కూడా చేర్చుకున్నారు. ఎందుకు చేర్చుకున్నారు? అపోలాలో ఏం కనబడతా ఉందో చూడండి. అతడు విద్వాంసకుడు, లేఖనముల యందు ప్రవీణుడు, ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి వాడు. అపోలా ఆత్మలో తీవ్రత కలిగిన వాడు, లేఖనాల యందు ప్రవీణుడు, దేవుని గూర్చిన ఆసక్తి కలిగిన వాడు. ఇటువంటి వ్యక్తిని ఈ అకుల ప్రిస్కిల్లా వారిని కూడా చేర్చుకొని అతన్ని కూడా చేర్చుకొని
మరి ఎక్కువగా అతనికి దేవుని వాక్యాన్ని చెప్పి, దేవుని మార్గాలను కూర్చి చెప్పి, అతన్ని ఆదరించి, పరామర్శించి, ప్రోత్సహించి పంపించారంట. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆ దినాల్లో చాలామంది ఉన్నారు, కానీ ఈ అకులా ప్రిస్కిల్లా ఒక పౌలు గారిని, ఒక అపోలాను మాత్రమే చేర్చుకున్నారంట. కారణం ఏంటంటే, పౌలు గారు దేవుని పని కొరకు ప్రత్యేకించబడినవాడు, అపోలా ఆత్మయందు తీవ్రత కలిగిన వాడు. ఎవరిని పడితే వారిని చేర్చుకోలేదండి, ఎవరిని పడితే వాళ్ళను చేర్చుకోవాలి. సో దేవుని సేవకులను చేర్చుకొని ఈ అకులా ప్రిస్కిల్లా వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు. ఏమిచ్చారు చెప్పండి? ఆతిథ్యం ఇచ్చారు. మొదటిది నేను మీకు జ్ఞాపకం చేశాను, వారు డేరాలు కుట్టేవారు, వారు భార్యాభర్తలు ఇరువురు కూడా కష్టపడి పని చేసే తత్వము కలిగిన వారు. రెండవదిగా దేవుని సేవకులను ఆహ్వానించి వారి ఇంట చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి శ్రేష్టమైన అనుభవం కలిగినటువంటి వారు. పౌలు గారు కొరింథీ పట్టణంలో ఈ అకులా ప్రిస్కిల్లా వారి ఇంట 18 నెలలు ఉన్నాడంట. ఎన్ని నెలలు చెప్పండి? 18 నెలలు. మామూలు విషయమా? ఎవరైనా చుట్టం వస్తే 1 రోజు 2 రోజులు, తర్వాత 3 రోజులు 4 రోజులు గడుస్తున్నాయి అనుకోండి, ఆ చుట్టం కాస్త ఏమైపోతాడు చెప్పండి? ఇక ఇంట్లో పరిస్థితులన్నీ కూడా మారిపోతా ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళు అంటారు కదా, ఫస్ట్ రోజు వస్తే కాస్త చికెన్ ఉంటుందంట, లేదంటే చేపలు ఉంటాయంట. మొదటి రోజు, రెండో రోజు, 4వ రోజు, 5వ రోజు వస్తే కోడిగుడ్డు దగ్గరకు వచ్చింది. కాస్త 5వ రోజు, 6వ రోజు వెళ్తా ఉందనుకోండి, కూరగాయల దగ్గరకు వస్తుంది. ఇంకొక వారం దాటిపోతే ఏమవుతుంది? జాడీలో పచ్చడి వచ్చింది అంట. ఏమొచ్చింది చెప్పండి? జాడీలో పచ్చడి వస్తుంది. వారానికే ఇన్ని వేరియేషన్స్, ఇన్ని మార్పులు చూస్తే మరి 18 నెలలు పౌలు గారు అకులా ప్రిస్కిల్లా ఇంట ఉండి కొరింథీ పట్టణము, ఎఫెసీ పట్టణం అంతా కూడా తిరిగి దేవుని పని చేశాడు. దేవుని పని చేయడానికి దేవుని సేవకులను చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారండి. ఎవరు? అకులా ప్రిస్కిల్లా. హెబ్రీ పత్రికలో రాయబడింది, వారు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. ఎరుగకయ్యే దేవదూతలకు ఏమిచ్చారంట? ఆతిథ్యం ఇచ్చారంటే అండి. పౌలు గారు అంటాడు, ఆతిథ్యం ఇవ్వ మరవకుడి అంటాడు. ఆతిథ్యం ఇవ్వ మరవకుడి. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని పిల్లలంగా, దేవుని ప్రజలంగా, విశ్వాసులంగా ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. ఏమి ఇవ్వాలి చెప్పండి? ఆతిథ్యాన్ని ఇవ్వాలి. దేవుని పిల్లలకు, దేవుని సేవకులకు మనం ఆతిథ్యం ఇచ్చినప్పుడు దానిని బట్టి దేవుడు ఉన్నతంగా ఆయన మనల్ని దీవిస్తాడు. దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా మన గృహాలు ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా మన గృహాలు ఉండాలి. ఈ అకులా ప్రిస్కిల్లా వారి జీవితం నుండి మనం నేర్చుకోగలిగిన ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, దైవజనులను చేర్చుకొని, దైవజనులను వారి ఇంట పెట్టుకొని వారికి ఆతిథ్యం ఇస్తూ వారి ద్వారా దేవుని పనిని ప్రోత్సహించేవారు. దేవుని పనిని ప్రోత్సహించేవారు. కొన్ని సందర్భాలలో పౌలు గారు కూడా ఈ అకులా ప్రిస్కిల్లా వారితో కలిసి డేరాలు కుట్టాడంట. వారితో కలిసి డేరాలను కుట్టాడంట పౌలు గారు కూడా డేరాలు కుట్టేటువంటి ఆ పనిలో, ఆ వృత్తిలో నైపుణ్యత కలిగినటువంటి వాడంట. చూడండి, అది ఒకానొక సమయంలో పౌలు గారికి అది అక్కరకు వచ్చింది, ఉపయోగపడింది. ఏదైనా ఒక పని మనం నేర్చుకొని ఉంటే ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు మనకి ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది అండి, ఉపయోగపడుతుంది. ఇప్పుడు పౌలు గారు, అయ్యా నేను పని చేస్తాను అంటే ఈ అకులా ప్రిస్కిల్లా ఆటంకం చెప్పలేదు, కానీ
అవకాశం ఇచ్చారు. నేను మీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను. పౌలు అకులా ప్రిస్కిల్లాలతో కలిసి డేరాలు కుట్టారు. ఈ అకులా ప్రిస్కిల్లా పౌలు గారితో కలిసి దేవుని పనిలో వారు కూడా ముందుకు వెళ్ళారు. చూపిస్తాను నేను మీకు అదే వచనాన్ని ఒకసారి మీరు చూడండి. రోమా పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన చాలు త్రావ చౌదరి గారిని, నా జత పనివారైన ప్రిస్కిల్లా అకులా. ఇప్పుడు వీరు పౌలు గారితో కూడా కలిసి దేవుని పని చేశారు. అకులా ప్రిస్కిల్లాతో కలిసి పౌలు గారు డేరాలు కుట్టాడు. కొంచెం అర్థం చేసుకోండి. అంటే పని చేయడానికి వీరి మనస్సులు కలిసిని, వీరి ఆలోచనలు కలిసిని. అంటే ఒక పని కలిసి చేయడానికి వారి మనస్సులు కలవాలి. 18 నెలలు పౌలు గారితో అకులా ప్రిస్కిల్లా దేవుని పనిలో కొనసాగించబడ్డారు. తరచుగా అవకాశం ఉన్నప్పుడు వారి చేతులతో కష్టపడి పని చేయడానికి అకులా ప్రిస్కిల్లా ఇష్టపడుతూ ఆ డేరాలు కుడుతూ ఉంటే పౌలు గారు కూడా వచ్చి ఆ పనిలో కలిశాడంట. ఇక్కడ నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, మనం ఇంకొకరితో కలిసి పని చేయడానికి మనసును కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఇంకొకరితో కలిసి పని చేయడానికి మనం మనసును కలిగి ఉండాలి. లేదండి, నా మటుకు నేనే ఒంటరిగా పోరాడతాను, ఒంటరిగా చేసుకుంటాను, నాకు నేనే నిరంజన్ అన్నావు అనుకో, అక్కడే ఉంటావు. 2-3గా కలిస్తే ఏమవుద్దు చెప్పండి? మన బలము పెరుగుద్ది. ఇప్పుడు 50 కేజీలు బరువు కలిగినటువంటి ఒక రాయిని ఎత్తాలనుకోండి, ఒక్కడే ఎత్తాలంటే ఎలా ఉంటుంది? అది చాలా కష్టంగా ఉంటుంది. అదే ఇద్దరైతే తేలిగ్గా లేపి దాన్ని పక్కన పడేస్తారు. ఇక్కడ భౌతికంగా నువ్వు చేసే పని కానీ, లేదా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో, సంఘంలో, పరిచర్యలో, సువార్తలో కానీ నువ్వు ఇంకొకరితో కలిసి పని చేయడానికి మనసు కలిగి ఉండాలి. చాలామంది ఆ మనసు కలిగి ఉండరండి. నేను సపరేట్ అంటుంటారు. దేవుని వాక్యం అంటుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. నువ్వు చేసే పనిలో ఒకవేళ ఎవరైనా నీతో కలిస్తే కలుపుకో, కలిసి పని చేయి, దేవుడు దీవిస్తాడు. దేవుని పనిలో ఒకవేళ నీ సహకారాన్ని ఎవరైనా కోరుకున్నారా, ఖచ్చితంగా నీ సహకారాన్ని వారికి అందించు. కలిసి పని చేయి, కలిసి పని చేస్తే దానిలో దేవుని గొప్ప దీవెన నీవు చూస్తావు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. షోమ్రోను పట్టణం ముట్టడి వేయబడింది. సిరియా రాజు ముట్టడి వేశాడు. షోమ్రోను పట్టణం అంతా కరువు, భయంకరమైన కరువు. ఆ కరువులో దేవుని ప్రజలు జీవితంలో ఒకే ఒక్క రాత్రిలో దేవుడు అద్భుతం చేశాడు. ఆ అద్భుతంలో దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తులు ఎవరంటే 4 కుష్ఠరోగులు. ఎవరు చెప్పండి? 4 కుష్ఠరోగులు. వారు ఒక ఆలోచన చేశారు, మనం ఎక్కడున్నా పాలానికి వెలుపల చచ్చిపోతాం, ఊర్లోనికి వెళ్ళినా కరువు, అక్కడ మనం చచ్చిపోతాం. ఇటు పట్టణానికి వెలుపలకి వెళితే అక్కడ శత్రువులు ముట్టడి వేశారు, అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం, ఇక్కడున్నా చస్తాం, ఇటు వెళ్ళినా చస్తాం, ఇటు వెళ్ళినా చస్తాం. ఇప్పుడు ఎక్కడ చావటం బెటరు అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఉంటే మనకు ఆహారం తెచ్చేవాడు ఎవడు లేడు, మన వాళ్ళ దగ్గరికి ఆ పట్టణంలోనికి వెళితే అక్కడ కరువు, అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం.
చివరి ఆప్షన్ ఏంటంటే సిరియా దండులోనికి వెళితే ఒకవేళ వారు ఏదైనా అవకాశం ఇస్తే బ్రతకడానికి అవకాశం ఉంటుంది, లేదా చంపేస్తే అక్కడ మనం చచ్చిపోవాలి. ఇప్పుడు ఈ మాట ఈ నలుగురిలో ఒక కుష్ఠరోగి చెప్పాడు, సిరియా దండులోనికి వెళదామని. మిగిలిన ముగ్గురు ఏం చేశారంటే ఏకీభవించారు. ఏకీభవించకపోతే శత్రు దండులోనికి వెళ్తారంటే ఒక దెబ్బకు చంపేస్తారు, 7-2 రోజులు బతకచ్చు, ఆడికి పోగానే చంపేస్తారు. ఏం మాట్లాడుతున్నావు, వద్దు అని అన్నారా? ఒకళ్ళు ఇలా అని ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళే కాదు. అంటే ఏకీభవించారు, మనసులు కలిసిని, నలుగురు కలిసి అడుగులు వేశారు, శత్రువుతంలోకి ప్రయాణం చేశారు. దేవుడు అద్భుతం చేశాడు. వాళ్ళ మనసులు మాటలు కలిసి వారు అడుగులు వేస్తూ ఉంటుంటే శత్రువు దండులో ఉన్నటువంటి ఆ సైనికులకు ఎలా వినబడిందంటే రథాల, రౌతుల, గుర్రాల వేల సైన్యము నడిచొస్తున్న ఆ ధ్వని వారికి వినబడిందంట. వెంటనే వాళ్ళు గుండెలు బాదుకొని, వామ్మో ఇంకేముంది, షోమ్రోన్ రాజు ఇరుగు పొరుగు రాజ్యాల రాజులను మాట్లాడుకొని వారికి బతిమిచ్చి వారిని సమకూర్చుకొని ఆ సైన్య పరివారంతో మన మీదకి వస్తున్నాడు, ఇక మనం వాళ్ళ ఎదుట నిలవలేము, ఇక పారిపోతే కాస్త ప్రాణాలను దక్కుతాయి అన్నట్టుగా ఆ గుడారాల్లో ఆహార పదార్థాలు, ఆ వస్తువులు, వాహనాలు, ఆ వెండి బంగారాలు అన్నీ అక్కడే వదిలిపెట్టి వాళ్ళు పరిగెత్తారంట, పారిపోయారంట. ఈ నలుగురు ఆ గుడారాలకు వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరు కూడా లేరు. వారు చక్కగా కడుపు నింపుకున్నారు, కొన్ని వస్తువులు, ఆభరణాలు తీసుకొని దాచిపెట్టుకున్నారు. ఇంకో గుడారంలోకి వెళితే అక్కడ కూడా ఖాళీగానే ఉంది. ఏంటని ఆలోచన చేస్తే ఎవరు లేరు. అప్పుడు వారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటది? ఇది శుభదినం, మంచి దినం, దేవుడు మన ఆకలి తీర్చిన దినం, మనకు మేలు చేసిన దినం. ఈ దినాన్ని మనం ఇలాగ ఊరుకుండకూడదు. దేవుడు మనకి చేసిన మేలు మన ప్రజలకు కూడా, ఆ మేలు వారు కూడా పొందేటట్లుగా ఈ శుభ సమాచారాన్ని మనం వాళ్ళకు కూడా చెప్దాం అని పరుగున షోమ్రోన్లోకి వచ్చి షోమ్రోన్లో ఉన్న రాజుగారికి, అక్కడ ఉన్న అధిపతులకు ఆ సమాచారాన్ని చెప్పారు. వారు వచ్చి చూస్తే ఇక్కడ ఎవరు కూడా లేరు. అప్పుడు షోమ్రోన్లో ఉన్న ప్రజలందరూ వచ్చి ఆహార పదార్థాలు, అక్కడ ఉన్న వస్తువులు, వాహనాలు, ఆ గుర్రాలు, ఆ రథాలు, వాటన్నిటిని కూడా తీసుకొని సమృద్ధిని పొందారు. వారి ఆకలి తీర్చబడింది, కరువు తొలగించబడింది, పట్టణ ప్రజలందరూ పోషించబడ్డారు. ఇది ఎలా జరిగిందంటే నలుగురు కుష్ఠరోగులు మనసులు మాటలు ఏమైనా చెప్పండి, కలిసి అడుగులు వేశారు, గొప్ప విజయాన్ని చూశారు. అలాగే కొరింథీ పట్టణము, ఎఫెసీ పట్టణములో పౌలు గారితో కూడా అకుల, ప్రిస్కిల్లా వీరిరువురు కలిసి దేవుని పనిలో ముందుకు వెళ్ళారు. అందుకనే పౌలు గారు ఒక దినాన్ని ఏమంటున్నాడంటే, నా జత పనివారు. ఎవరంట? ఎవరితో? పౌలు గారితో. ఎవరు? అకుల, ప్రిస్కిల్లా. వారు డేరాలు కుట్టేవారు, చేతి పని కలిగినటువంటి వారు, కష్టజీవులు. దేవుని సేవకుని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చిన వారు. మనసును పెట్టండి, దేవుని సేవకుని ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వటమే కాదు, దేవుని పనిలో దేవుని సేవకునితో కలిసి పని చేసిన వారు. మంచినీళ్ళు ఇచ్చాం, భోజనం పెట్టాం, విశ్రాంతి తీసుకోవడానికి ఒక రూమ్ ఏర్పాటు చేశాం, ఇంక అయిపోయింది. ఇక ఏదైనా సువార్త ప్రకటించడం అంటే అది పాస్టర్ గారి పని, వాక్యం బోధించడం అది పాస్టర్ గారి పని, మీటింగులు పెట్టడం అది పాస్టర్ గారి పని, అది మనకి సంబంధించింది కాదు అనే విధానంలో లేరండి. అనే విధానంలో వాళ్ళు లేరు. చేర్చుకున్నారు, ఆతిథ్యం ఇచ్చారు, తర్వాత ఏం చేస్తున్నారు? పౌలు గారితో కలిసి దేవుని పనిలో వారు పనిచేస్తూ ఉన్నారు. అందుకనే పౌలు గారు అన్నాడు, ఏమన్నాడు చెప్పండి? నా జత పనివారు. హల్లెలూయా. సంఘములో దేవుని సేవకునితో కలిసి పనిచేసే జత పని వారిని దేవుడు లేపునుగాక. అటువంటి ఆలోచన మనస్సు దేవుడు మనలో పుట్టించునుగాక. దేవుని పనిలో మనము ప్రయాసపడాలి, పాటుపడాలి. దేవుడు నీ ద్వారా ఆయన ఏ పని చేయించుకోవాలనుకున్నాడో, నీ కొరకు ఆయన ఏ పని సిద్ధపరిచాడో ఆ పనిలో నువ్వు
ఖచ్చితంగా నువ్వు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, నువ్వు పని చేయాలి. ఇంతే కాదండి, పౌలు గారితో కలిసి అకుల ప్రిస్కిల్ల వీరిరువురు కూడా ప్రయాణం కూడా చేశారంట. నేను మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము మీరు చూడండి, 18 నుండి 21 వరకు మీరు చదవగలిగితే, పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రియాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా అకులాను వారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారు అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారు ఇంకనూ కొంతకాలం ఉండుమని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. తర్వాత కైసరియా రేవును దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంతియోకియాకు వచ్చెను. ఇప్పుడు కొరింథీ నుండి పౌలు గారు ఎఫెసుకి వెళ్ళాడు. ఇప్పుడు కొరింథీ నుండి పౌలు గారితో కూడా ఈ అకుల ప్రిస్కిల్లా ఎఫెసు దాకా వచ్చారంట. ఎవరు వెంట? పౌలు గారి వెంట. కొంతమందిని మీరు గమనించండి, బంధువులు కానీ సేవకులు కానీ ఆత్మీయులు కానీ ఎవరైనా ఒక గృహాన్ని దర్శిస్తే కొందరు వారి విధానం ఎలా ఉంటుందంటే చాలా ఆత్మీయంగా ఉంటుందండి. వారు తిరిగి వెళ్ళేటప్పుడు చక్కగా వారితో కూడా కలిసి మాట్లాడుతూ బయటకు వస్తారు. బయటకు వచ్చి వారు వాహనమా, అది 2 వీలరా 4 వీలరా లేకపోతే ఏదన్నా బయట ఏదన్నా వెహికల్ మాట్లాడి వచ్చారా, ఆ వెహికల్ వారు ఎక్కి వారు ప్రయాణమై సాగి వెళ్ళేంత వరకు కూడా దగ్గరగా ఉండి వారిని ఏం చేస్తారు చెప్పండి? సాగనంపుతారు. అదొక టాలెంట్ అండి. అది కొందరిలో మనం ప్రత్యేకంగా గమనించగలం. అంటే అందరూ సాగనంపే విధానంలో సాగనంపుతారు, కానీ కొందరు సాగనంపు ఎలా ఉంటుందంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు పౌలు గారు అకుల ప్రిస్కిల్లాకు చెప్పుంటారు, అబ్బాయి నేను ఇక్కడి నుండి ఎఫెసుకి వెళ్తున్నాను, నాకేదో కొంచెం అక్కడ మొక్కుబడి కార్యక్రమం ఉంది, నేను అది చూసుకొని అక్కడ కొద్దిగా దేవుని పని చూసుకొని అక్కడి నుంచి నేను కైసరియా, అక్కడి నుంచి యెరూషలేముకి నేను వెళ్ళాలి, మరి 18 నెలలు మరి నేను మీ ఇంట ఉన్నాను, మీరు నాకెంతో చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చారు, దేవుని ప్రేమను చూపారు, నాతో కలిసి మీరు దేవుని పనిలో కొనసాగించబడ్డారు, మీకు చాలా కృతజ్ఞతలు నాయన అని చెప్పి వారికి వందనాలు చెప్పి వారి కొరకు ప్రార్థన చేసి ఇప్పుడు బయలుదేరుతున్నప్పుడు వాస్తవంగా ఇంటి బయట దాకా రావటం సహజం, లేదా బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కించటం, కారు ఎక్కించడం సహజం. కానీ ఎక్కడి దాకా వచ్చారంట? ఎఫెసు పట్టణం దాకా వచ్చారంట. ఎఫెసు పట్టణం దాకా వస్తే అక్కడ కొన్ని దినాలు ఉన్నారు. అక్కడ కొన్ని దినాలు విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని తర్కిస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు పౌలు గారు. అక్కడ కూడా జాగ్రత్తగా చూసుకున్నారు పౌలు గారిని. అక్కడ నుంచి ఇక ఆయన మీరు ఉండండి నాయన ఇక్కడ అని చెప్పి వాళ్ళని బలవంతం పెట్టి అక్కడ ఆపి ఆయన కైసరియాకు బయలుదేరి వెళ్ళాడంట. ఇంకొక అనుభవం ఏంటంటే దైవజనునితో కూడా కలిసి కొంత దూరము సాగనంపే విషయంలో ప్రయాణము చేసినటువంటి ఓ గొప్ప అనుభూతి కలిగిన వారు ఎవరు చెప్పండి? అకుల ప్రిస్కిల్లా. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను మరలా మీకు రిపీట్ చేసి చెప్తున్నాను, మీ మనస్సును మీ హృదయంలో అలాగ ఉండాలి. వీరి పేర్లు ఒక 4-5 చోట్ల బైబిల్లో మనం చూస్తామండి, 4-5 చోట్ల చూస్తాం. అయితే ఇవన్నీ నేను మీకు వరుసగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వీరు రోమ్ నగర్లో ఉన్నటువంటి వారు. క్లౌదియా చక్రవర్తి పరిపాలనలో క్రీస్తు శకం 49
లేదా 50వ సంవత్సరంలో రోమ్ నగరాన్ని విడిచిపెట్టి యూదులందరూ వెళ్ళిపోవాలి అంటే అక్కడ నుండి కొరింథీ పట్టణానికి వచ్చినటువంటి వారు ఈ అకుల ప్రిస్కిల్లా వీరు వచ్చిన కొద్ది కాలానికే ఆ పట్టణానికి పౌలు గారు వస్తే ఇంకా వారి స్థితిగతులు అక్కడ స్టాండర్డ్ అవ్వకపోయినా పౌలు గారిని ఆహ్వానించి వారి ఇంట చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇవ్వటమే కాదు, పౌలు గారితో కలిసి పనిచేశారు. పౌలు గారితో కలిసి పని చేయటమే కాదు, ఇప్పుడు ఆయన సాగనంపుతున్నారు. ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? సాగనంపుతున్నారు. సాగనంపే విషయంలో కూడా పౌలు గారితో కొంత దూరం వాళ్ళు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి అక్కడుండి ఆయన్ని జాగ్రత్తగా సాగనంపుతున్నారు. ఇవన్నీ అకుల ప్రిస్కిల్లా వారి యొక్క ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి ఎన్నో గొప్ప శ్రేష్టమైన అనుభవాలండి. అక్కడితో ఆగలేదండి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటో తెలుసు, అది ఈ అకుల ప్రిస్కిల్లా వీరి ఇంట సంఘము కూడుకునేదంట. నేను మీకు ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మీరు 19వ వచనాన్ని చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట అంటాడు పౌలు గారు. ఆసియాలోని సంఘముల వారు నీకు వందనములు చెప్పుచున్నారు. బాగా గమనించండి. అకుల ప్రిస్కిల్లాను వారును వారి ఇంటనున్న, అంటే వీరి ఇంట ఏముంది చెప్పాలి అందరూ కొంచెం గట్టిగా. వారి ఇంట ఏముంది అంటే సంఘము కూడుకోవడానికి అకుల ప్రిస్కిల్లా వారి ఇంటిని ఇచ్చారు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. మామూలు విషయం కాదండి. ఇప్పుడు మనం చదివిన వచ్చిన భాగాలలో అకుల ప్రిస్కిల్లాకు సంబంధించి వారు వ్యక్తిగత పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు ఏమైనా వ్రాయబడ్డాయా? అంటే వారు ఇరువురు కూర్చున్నా, నిలబడినా, నడిచినా, పని చేసినా ఏ భారాన్ని కలిగి ఉన్నారంటే దేవుని సేవను కూర్చిన, దేవుని పరిచర్యను కూర్చిన, దేవుని రాజ్య వ్యాప్తిని కూర్చిన, నశించిపోతున్న ఆత్మల రక్షణను కూర్చిన, సంఘము కట్టబడాలనేటువంటి ఆ విధానములోనే వారు ఆ తపన కలిగి ఉన్నారు. కానీ ఇక వారు పర్సనల్ విషయాలు వేటి మీద కూడా వారు మనసు పెట్టలేదండి. పెట్టలేదండి. ఈ అంత్య దినాల్లో, కడవరి దినాల్లో, చివరి దినాల్లో, ప్రభు రాకడ సమీపిస్తున్న కాలములో ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ బట్టి నేను మీకు చెప్తా ఉన్నాను. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అని అన్య జనుల వలె వాటిని గూర్చి మనము చింతించక, ఇంకా చెప్పాలి అంటే దేవుడు కాస్త కూస్తో మనల్ని దీవించాడు. నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి మనకు కావలసిన ఆర్థిక వనరులు దేవుడు మనకి ఇచ్చాడు. ఆర్థిక స్థితిగతులను దేవుడు మనకి ఇచ్చాడు. మనకేం తక్కువ చేయటం లేదు. దేవుడు మనల్ని దీవించాడు. ఉండడానికి నివాసయోగ్యమైన ఒక మంచి గృహాన్ని ఇచ్చాడు. మనము మన పిల్లలను బ్రతకడానికి ఒక చేతి పని ఇచ్చాడు, ఒక వ్యాపారం ఇచ్చాడు, ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఓ కుటుంబంగా, సంఘముగా దేవుని సేవించడానికి పరిస్థితులు అనుకూలపరిచాడు. ఇక మన ఆలోచన అంతా వ్యాపారమేనా? మన ఆలోచన అంతా ఆ చేతి పనేనా? మన ఆలోచన అంతా ఇక ఉద్యోగమేనా? మన ఆలోచన అంతా పిల్లలేనా? నేను అంటాను, దేవుని కొరకు నేను ఏమైనా చేయగలిగానా? చేస్తున్నానా ఆలోచన మన మనసులో ఎప్పుడైనా మనం కలిగి ఉన్నామా? ఒక రోజున మనం ప్రభు ఎదుట నిలబడితే ఇదిగో ప్రభు నీ కొరకు నేను ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? ఇది చేశాను, సంఘములో, పరిచర్యలో, దేవుని సేవకునితో, ఇదిగో ప్రభు అయ్యా నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకై ఇదిగో నేను ఇది చేశాను అని మనం చెప్పుకోవడానికి
ప్రభు మన గురించి చెప్పడానికి ఏదైనా ఉందా వెనుతిరిగి ఆలోచన చేస్తే? అకుల ప్రిస్కిల జీవితం నుండి బోలెడు విషయాలు తవ్వితే వస్తూ ఉన్నాయి. పౌలు గారిని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చారు. మామూలు విషయం కాదది. వారు కష్టజీవులు, కలిసి పనిచేశారు, జత పనివారని దేవుని సేవకుడు చెప్తున్నాడు. ఆయనతో కలిసి సాగనంపే విషయంలో ప్రయాణంలో కొన్ని కిలోమీటర్లు వెళ్ళారు. ఇదే కాదండి, ఇదే కాదు, వారి ఇంట సంఘము కూడుకుందంట. ఆ దినాల్లో చర్చిలు కట్టడానికి లేదుగా. ఆసియా మొత్తంలో, అది కొరింథీ పట్టణం కానివ్వండి లేదా ఎఫెసీ పట్టణము కానివ్వండి, అక్కడున్న దేవుని ప్రజలు, దేవుని పిల్లలు తరచుగా కూడుకొని చిన్న చిన్న కూటాలు ఏర్పాటు చేసుకోవడానికి, చిన్న చిన్న మీటింగులు పెట్టుకోవడానికి, ఆత్మీయంగా దేవునిలో బలపరచబడడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సేవించడానికి, సంఘముగా కూడుకోవడానికి అకుల ప్రిస్కిల్ల వారు ఇరువురు కూడా వారి ఇంటిని ఇచ్చారంట. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ కూడా నేను మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నా. వారి ఇంట సంఘము కూడుకోవడానికండి వారిద్దరు మనసులు కలిసినాయి. ఎవరిద్దరు మనసులు? అకుల ప్రిస్కిల్ల భార్య భర్తలు ఇద్దరు మనసులు కలవకపోతే కుదురుద్దా? ఇప్పుడు ఆయనకి ఇష్టం, ఆమెకి ఇష్టం లేదు, అవకాశం ఉంటుంది అక్కడ? వారి మనస్సులు కలిసినాయండి. భార్య భర్తలుగా సంఘములో భార్య భర్తల మనస్సులు కలవాలి. దేవుని పనిలో, పరిచర్యలో భార్య భర్తల మనస్సులు కలవాలి. అది గొప్ప దీవెన అండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. చుట్టాలు 4 ఇంటికి వచ్చి వెళ్ళారనుకోండి, ఆ ఇంటి ఆవిడికి మళ్ళా 2-3 గంటల పని పట్టుద్ది అవన్నీ సర్దుకోవడానికి, ఊడ్చుకోవడానికి, తుడుచుకోవడానికి, చక్క పెట్టుకోవడానికి. ఖచ్చితంగా అవునంటారా కదా? మగోళ్ళకి తెలియదు ఈ బాధలు, మగోళ్ళకి తెలియదండి. ఎవరైనా 4 చుట్టాలు వచ్చారనుకోండి, ఆ 4లో 1-2 పిల్లలు ఉన్నారనుకోండి, 4 పిల్లలుంటే ఇక వాళ్ళు ఒక 2 గంటలు ఉంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత 4 గంటలు పట్టుద్ది మళ్ళీ సర్దుకోవడానికి ఆ ఇంటావిడికి. ఇప్పుడు సంఘము అంటే పిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చెప్పండి, వృద్ధులు ఉంటారు. అవునా కదా? ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు? దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చాడు, చక్కగా మనం ఆరాధన చేసుకున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. కొంతమంది, అందరు కాదండి, కొంతమంది ఆమెన్ అనటం ఆలస్యం, ఆ గేటు కాడ కనపడతారు. పరుగు పందాలు పెడితే ఆడ ఫస్ట్ వస్తారో రారో తెలియదు, కానీ ఇక్కడ ముగింపు ప్రార్థనకి ఆమెన్ అనగానే ఆడ కనపడతారు. కనీసం పక్కన వాళ్ళకి కూడా వందనాలు చెప్పారు. పాస్టర్ గారు కూడా, అయ్యా ఇవన్నీ మాకు అనవసరం అండి, పరుగు పందాల్లో ఫస్ట్. సరే, మీరంతా వెళ్ళిపోయినాక మన పిల్లలు ఊడుస్తారు. పల్లి కొత్తది ఏందది? మన పిల్లలు తిన్న కురుకురు ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, ఏంటి మా ప్యాకెట్ల పేర్లు? ఒక గంపకు వస్తాయండి, ఉడితే గంపకు వస్తాయి, మామూలు కాదు. మరి ఓ 10 మంది పిల్లలు ఊడిస్తేనే అంతంత మాత్రం. మరి ఇప్పుడు సంఘంగా కూడుకొని దాంట్లో పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మరి కురుకురు ప్యాకెట్లు తినేవాళ్ళు ఉన్నారు. సరే, తిన్నది జేబులు ఏమైనా పెట్టుకొని డస్ట్బిన్లో వేస్తారంటే ఎయిరు. ఇంకా కొంతమంది ఉన్నారు వదిలేవాళ్ళు, పిల్లలు తెలియని వాళ్ళు, పాపం వాళ్ళకి తెలియదు. ఇప్పుడంటే డైఫర్స్ వచ్చినాయి, అప్పుడేమైనా ఉన్నాయా? పోయటం. మరి వీళ్ళు ఏం పట్టవగా వచ్చాడు కొంతమందికి, అసలు మేము విఐపీలో, మాది రాయలు, అది ఇది అన్నట్టుగా వచ్చాము, కూర్చున్నాం, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ వెళ్ళిపోయినాక ఇంట మరి ఆ రోతంతా ఎవరు చేసుకోవాలి? ప్రిస్కిల్లా చేయాలి. ఏమయ్యో, నా వల్ల కాదు,
నేను సావలేను, ఇదిగో చెప్పు నువ్వు యాడైనా ఓ సంఘం పెట్టుకోమని, కానీ ఏడ మాత్రం వద్దు నాయన అని ఏ రోజైనా అందా? అన్నట్టు మనం చూడగలమా? అకుల ప్రిస్కిల ఇంట సంఘము కూడుకుంటే సంఘానికి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? పరిచర్య చేశారు. పరిచర్య చేసే విషయంలో ఏ రోజు కూడా వారు విసుక్కున్నారా? కసురుకున్నారా? కొంతమంది మామూలుగా విసుక్కోరు, మామూలుగా కసురుకోరండి. నిజంగా దేవుని పనిలో సంఘానికి వారు నిజంగా ఎంతగా అప్పగించుకున్నారో అకుల ప్రిస్కిల. వారింట సంఘమునకు వందనాలు చెప్పండి. వారింట ఉన్న సంఘము కూడా మీకు వందనాలు చెప్తా ఉన్నాయి. అకుల ప్రిస్కిల వారి ఇంట సంఘము కూడుకుంది. సంఘం కూడుకోవడానికి వారి ఇంటిని ఇచ్చారు, అవకాశాన్ని ఇచ్చారు. నీ ద్వారా జరగవలసిన దేవుని పనికి నువ్వు అవకాశం ఇవ్వాలి. నువ్వు ఒక వారధిగా మారిపోవాలి. నీ ద్వారా దేవుని పని జరగాలి. నీ ద్వారా దేవుని పనికి ఆటంకం అవ్వకూడదు. నువ్వు దేవుని పనికి అడ్డుగా అవ్వకూడదు. ఒక వారధిగా మారిపోవాలి. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇంత మాత్రమే కాదండి, వారు పౌలు గారి యొక్క ప్రాణానికంట తమ ప్రాణాలను అడ్డు వేశారంట. పౌలు గారి యొక్క ప్రాణానికి వారి ప్రాణాలను అడ్డుగా వేశారంట. చూపిస్తాను నేను మీకు ఆ మాట. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు కలిపి చదవండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్ల అకులాకును నా వందనాలు చెప్పండి. అబ్బా, ఈ మాట మీరు నోట్ చేయండి. పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి. అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. పౌలు గారి యొక్క ప్రాణము కొరకు వారి ప్రాణాలు ఇవ్వడానికి వారు తెగించిరి. చాలా చాలా చోట్ల తెగించి సాహసించి వెళతాం మనం. మన పిల్లల కొరకు, మన కొరకు, మన కుటుంబాల కొరకు. మంచిది కాదనటం లేదు. ఒకే ఒక మాట అంటున్నాను నేను, దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని కొరకు, దేవుని పని కొరకు ఎప్పుడైనా మనం తెగించి వెళ్ళామా? వీళ్ళు ఎక్కడి దాకా తెగించారంటే పౌలు గారి యొక్క ప్రాణం కొరకంట వారి ప్రాణాలను ఇవ్వటానికి లేదా అడ్డుగా పెట్టడానికి వారు ఏమయ్యారు? తెగించారంట. అంటే దేవుని పనిలో చచ్చిపోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అకుల ప్రిస్కిల్లాను దేవుని పనిలో, దేవుని సేవకుని కొరకు, దేవుని పక్షంగా చచ్చిపోవడానికి ముందుకు వచ్చారంటే అండి, ఇక అంతకంటే ఇంకేముంటుంది చెప్పండి. అంతగా వారు దేవుని కొరకు సమర్పించుకున్నారు. ఈరోజు మన సమర్పణ, మన త్యాగం ఎంత మేర ఉంది, ఎంత మేర దేవుడు చూడగలుగుతున్నాడు. ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. మనం పరీక్షించుకుందాం. ఏ సందర్భంలో వీరు పౌలు గారి యొక్క ప్రాణం అడ్డు పెట్టారో ఒక 2 రిఫరెన్స్ నేను మీకు ఇస్తానండి. చూడండి, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుము అన్న నమ్మకము లేక ఉండునట్లు. మేము బ్రతుకుదుమన్న నమ్మకం మాకే
ఆసియాలో ఉన్నప్పుడు అటువంటి శ్రమల మధ్యన మేము నడిపించబడ్డాం. మా మటుకు మేము ఇక బ్రతుకుతాము అన్న హోపు, ఆ నమ్మకం ఇక మాకు లేదు. అటువంటి శ్రమలలో, అటువంటి పరిస్థితుల్లో పౌలు గారిని కాపాడుకున్నారు అకులా ప్రిస్కిల్లా. హల్లెలూయా. ఏం చేశారు చెప్పండి? పౌలు గారిని కాపాడుకున్నారండి. తమ దైవజనుని కాపాడుకున్నారు. దేవుని పని జరుగునట్లుగా, దేవుని పని ఆగిపోకుండానట్లుగా, దేవుని పని కుంటిపడకుండానట్లుగా ప్రాణాలకు తెగించి పౌలు గారు విషయంలో వారు ముందుకు వచ్చారండి. ఇది ఎంత బాధ్యత కనపడుతుంది అక్కడ, ఎంత బాధ్యత కనపడుతుంది. ఇది ఎక్కడ జరుగుంటుంది అని ఆరా తీస్తే బైబిల్ పండితులు వారి యొక్క అభిప్రాయాన్ని బైబిల్లో వారు వ్యక్తపరిచిన సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యము మీరు 19వ అధ్యాయం. ఏలయనగా 24వ వచనం. అపోస్తుల కార్యములు 19:24. దేమేత్రియును ఒక కంసాలి అర్తమాదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పనివారు మిగుల లాభము కలగ చేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రము కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్నాడన్న సంగతి మీరు చూచి ఉన్నారు. ఆసియా అంతా కూడా పౌలు గారు సువార్తను చెప్పి ప్రజలను దేవుని వైపు త్రిప్పాడంట. ఆ క్రమములో ఆ ప్రాంతంలో ఉన్న ఒక కంసాలి, అతడు వెండితో బంగారముతో అతడు బొమ్మలను తయారు చేసేవాడు. ఇప్పుడు ప్రజలందరూ దేవుని వైపు తిరిగారు, వాటిని విడిచిపెట్టారు. ఇప్పుడు వారికి లాభ సాధనం ఆగిపోయింది, ఆ పని ఆగిపోయింది. ఇప్పుడు ఇక ఆ వ్యక్తి ఆ విషయాన్ని బయటికి తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి కొందరితో చర్చించి వారిని రెచ్చగొట్టి పౌలు గారి మీదకి ఉసిగలిపాడు. ఇక అక్కడ వారు సమాధానంగా ఆలోచించి చర్చలు పెట్టిందేమీ లేదు. అర్తమాదేవికి జేజేలు, అర్తమాదేవికి జేజేలని ప్రజలను రెచ్చగొట్టి పౌలు గారి మీదకి ఉసిగలిపితే వారు దుమ్మీగా పౌలు గారి మీదకి వచ్చేసారంటండి. పౌలు గారి మీదకి వచ్చేసారంట. మీరు అదే అధ్యాయంలో 29వ వచనాన్ని మీరు గమనిస్తే, పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయును అర్స్తర్కును పట్టుకొని దుమ్మీగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభల యొద్దకు వెళ్ళదలచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు. దుమ్మీగా వచ్చేసారండి. ఆ తర్వాత వచనాలు కూడా మీరు నిదానంగా చదవండి. ఆ సమయంలో పౌలు గారిని చంపేంత ప్రయత్నం చేశారంట. చంపేంత ప్రయత్నం చేస్తే ఆ సమూహములో అకులా ప్రిస్కిల్లా అన్నటువంటి వారు చొరబడి పౌలు గారిని అక్కడి నుండి వారు తప్పించారంట. వారి ప్రాణాలకు తెగించి వారిని తప్పించాడు, పౌలు గారిని తప్పించారంట. అదే విషయాన్ని పౌలు గారు ప్రస్తావించాడు. నా ప్రాణమునకు బదులుగా వారి ప్రాణములను ఇవ్వటానికి ఏం చేశారు? వాళ్ళు తెగించారు. ఎప్పుడు నా మట్టుకు నేను లేదా మా మట్టుకు మేము బ్రతుకుతామన్న నమ్మకము లేని ఆ పరిస్థితుల మధ్యన, ఆ ఆశ లేని పక్షమున, ఆ హోపు లేనటువంటి పరిస్థితుల మధ్యన వారు తమ ప్రాణాలకు తెగించి అడ్డుపడి మమ్మల్ని ఏం చేశారంటే కాపాడారు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. అకులా ప్రిస్కిల్లా వీరు దేవుని సేవకుని కొరకు ఇంతగా వారు తమ ప్రాణాలను అడ్డు పెట్టారు.
దేవుని పని కొరకు తమ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. ఇటువంటి అకుల ప్రిస్కిల్లా దంపతులను గూర్చి తిమోతికి పత్రిక రాస్తూ అక్కడ కూడా తిమోతికి చెప్తున్నాడు. ఏమనంటున్నాడు? ఇదిగో ప్రత్యేకంగా ప్రిస్కిల్లాకును అకులాకును నువ్వు వందనాలు చెప్పు, నా పక్షంగా వందనాలు చెప్పయ్యా. అంటే మీకు ఆ మాటలో మీకు ఏం కనబడిందో, ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ పౌలు గారు ఎంతో కృతజ్ఞతతో ఈ ప్రిస్కిల్లా అకుల దంపతులకు పౌలు గారు ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? వందన సమర్పణ చేస్తూ ఉన్నాడు. ఎందుకు వందన సమర్పణ చేస్తున్నాడు? నేను కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు వారు నన్ను చేర్చుకున్నారు. చేర్చుకోవటమే కాదు, 18 నెలలు నాకు ఆతిథ్యాన్ని ఇచ్చారు. 18 నెలలు నేను వారి దగ్గర ఉండి కొరింథీ, ఎఫెసీ, ఆసియా ఆయా ప్రాంతాల్లో తిరిగి నేను సువార్తను ప్రకటించాను. ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఏ రోజు కూడా వారు ఎక్కడ సనిగినటువంటి వారు కాదు, గొనిగినటువంటి వారు కాదు. అంత మాత్రమే కాదు, వారు నాతో కలిసి పని చేశారయ్యా. నా పనిలో వారు నాకు సహకారులుగా నిలిచారు. కష్టంలో వారు అండగా నిలిచారు. అంత మాత్రమే కాదు, ఇదిగో నేను వెళ్తున్నా అన్నప్పుడు ఎఫెసీ దాకా వారు వచ్చి నన్ను సాగనంపారు. వారి ఇంట సంఘము కూడుకోవడానికి అవకాశాలు ఇచ్చారు. అంత మాత్రమే కాదు, మా మట్టుకు మేము బ్రతుకుదామన్న నమ్మకం లేనటువంటి శ్రమల మధ్యలో, కొట్టబడుతున్నప్పుడు, గాయపరచబడుతున్నప్పుడు, ఇక మేము చనిపోతాము అనుకున్నప్పుడు మా మటుకు మేము బ్రతికితే చాలని పారిపోలేదు, కానీ చొరబడి తమ ప్రాణాలను మాకు అడ్డుగా వేసి నా ప్రాణాలను వారు కాపాడారు. ఇంతగా చేసిన అకుల ప్రిస్కిల్లా ఆ దంపతులకు తిమోతి, నా పక్షంగా నీవు వందన సమర్పణ చెయ్యి. చివరిగా ఒక మాట చెప్తున్నాను. అకుల ప్రిస్కిల్లా పౌలు గారికి చేసింది పౌలు గారు మర్చిపోయాడా? మర్చిపోలా. దానంతటిని జ్ఞాపకం చేసుకొని తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు, వందనాలు చెప్పు వాళ్ళకి ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. పౌలు గారే మర్చిపోలేదు. దేవుని కొరకు మనం చేసింది దేవుడు మర్చిపోతాడా? అందరూ చెప్పాలి, దేవుడు మర్చిపోతాడా? పౌలు గారు మర్చిపోలా. పౌలు గారే మర్చిపోకపోతే దేవుడు కూడా మర్చిపోడు. ఖచ్చితంగా దేవుని కొరకు మనం చేసిన దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడండి. తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. పరలోకములో వేవేల దూతలు, వేవేల కోట్ల దూతలు, పరిశుద్ధులు, తేజోవాసులు వారి స్వాస్థ్యంలో వారి సరస్సున నిలబడి వారితో నిలచి మనం చేసిన దానికి తగిన ప్రతిఫలాన్ని యేసయ్య దగ్గర పరలోకంలో మనం పొందుకుంటాం. ఆ గురి మనకు ఉండాలి, ఆ నిరీక్షణ మనకు ఉండాలి, ఆ దర్శనము మనకు ఉండాలి. ఆ పిలుపు కలిగిన వారమై దేవుని కొరకు మనం పని చేయాలి. రక్షించబడ్డాము అయిపోయింది అనుకుంటే కాదండి. దేవుడు నిన్ను రక్షించింది, నువ్వెక్కడున్నా దేవుని కొరకు బ్రతకాలి. రోమా పట్టణము నుండి వెళ్ళగొడితే కొరింథీ పట్టణానికి వచ్చారు. ఎవరు? అకుల ప్రిస్కిల్లా. వచ్చిన కొద్ది కాలానికే ఇంకా వారి ఆర్థిక స్థితిగతులు, నివాస గృహం ఇవన్నీ సెటిల్ అవ్వకపోయినా వారు దేవుని పని పట్ల భారాన్ని కలిగి ఉన్నారు. మనం కూడా మనం ఉన్న చోట దేవుని పని పట్ల భారాన్ని మనం కలిగి ఉండాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. అకుల ప్రిస్కిల్లా జీవితంలోనున్న ఆ శ్రేష్టమైన అనుభవాలు దేవుడు మనకిచ్చి మనల్ని స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి.
చేతులు ఎత్తగలిగిన వారు ఆకాశము తట్టు కొంచెం ఇబ్బంది అనుకోకుండా చేతులు ఎత్తండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మీకు మీరుగా ప్రార్థన చేసుకోవడానికి రేపబడండి. కొంచెం రేపబడండి. మీ హృదయాలు మీరే పురికొల్పుకోండి. ఎవరో మిమ్మల్ని పురికొల్పటం కాదు, మీ కొరకు మీరు ఒక సమర్పణ కలిగినటువంటి వారే ప్రార్థన చేసుకుందా. మోకాళ్ళు వేయండి, కళ్ళు మూయండి. దేవుని ఆత్మ మిమ్మల్ని తాకుతుంది. నేను ఎరుగుదును. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్న మన మధ్యన పని చేస్తూ ఉన్నాడు. ఆయన తాకిడి, ఆయన స్పర్శ తాకిడి అర్థమవుతుంది. ఆత్మకార్యం జరిగించబడతా ఉందండి. ఆత్మకార్యం జరిగించబడతా ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ స్పర్శ తాకిడి కొందరు అనుభవిస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అకుల ప్రిస్కిల్లా దంపతులు కష్టపడేవారు. దేవుని పిల్లలంగా మనం సోమరులంగా ఉండకూడదు. కష్టపడాలి, కష్టపడాలి, కష్టపడి పని చేసేవారంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన చేతి పని కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగము కానీ, అది వ్యవసాయం కానీ, గృహ పరిపాలన కానీ, సంఘ పరిపాలన కానీ, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ నువ్వు కష్టపడాలి. చదువులో నువ్వు కష్టపడాలి. దేవుడు నీకు ఇచ్చిన తలంతుల్లో నువ్వు కష్టపడాలి. దేవుని పని కొరకు కష్టపడాలి. సంఘము కొరకు కష్టపడాలి. దేవుని రాజ్యము కట్టే విషయంలో నువ్వు కష్టపడాలి. కష్టపడాలి. సోమరితనం ఈరోజు నీలో నుండి వెళ్ళిపోవాలి. సోమరితనం కలగ చేస్తున్న దైవాత్మ నీలో నుండి వెళ్ళిపోవాలి. బద్ధకాన్ని విడిచిపెట్టు, బద్ధకాన్ని విడిచిపెట్టు. లే, దేవుని కొరకు నిలబడు. నీ కుటుంబాన్ని కట్టుకో. దేవుని పనిలో సహకరించు. సమయాన్ని పోనివ్వు మాకు, సమయాన్ని పోనివ్వు మాకు. అకుల ప్రిస్కిల్లా దైవజనుని చేర్చుకునేవారు, ఆతిథ్యం ఇచ్చిన వారు, దైవజనునితో కలిసి పని చేసిన వారు, దైవజనునితో కలిసి ప్రయాణం చేసిన వారు. వారి ఇంట సంఘము కూడుకుందంట. వారి ఇంట దేవుని పిల్లలు కూడుకున్నారు. వారి ఇంట సంఘము దేవుని ఆరాధిస్తుంది. సంఘము కొరకు ప్రయాసపడుతున్నారు. అకుల ప్రిస్కిల్లా దైవజనుని ప్రాణం కొరకు వారి ప్రాణాలను అడ్డుపెట్టారు. ఈ రోజున దేవుని పిల్లలంగా మన జీవితంలో ఈ అనుభవాలను మనం కలిగి ఉన్నట్లుగా దేవుని దగ్గర చేతులెత్తి అడుగుదాం. యేసయ్యా, యేసయ్యా, ఈ అనుభవాల్లో నన్ను స్థిరపరచండి అయ్యా, ఈ అనుభవాల్లో నన్ను స్థిరపరచండి అయ్యా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం మన చేతులు జోడించి నమస్కరించి ఒక తీర్మానంతో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి ఓ తీర్మానం. ఏదో అయ్యా నేను మందిరానికి వస్తున్నాను వెళుతున్నాను కాదు నాయన, ఏదో నేను ప్రభుని నమ్ముకున్నాను కాలం గడిచిపోతుంది కాదు 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 కాదు. నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు, ఏం చేస్తున్నావు? సంఘమును గుర్చిన ఒక భారం. దేవుని రాజ్యము కట్టబడాలి. ఎందరో యవనస్తులు నాశనానికి వెళ్ళిపోతున్నారు. తమ జీవితాలను శాపంగా మలుచుకుంటున్నారు. నాశనానికి జోగుతున్నటువంటి ప్రజలు దేవుని వైపు తిరుగునట్లుగా, రక్షించబడినట్లుగా
వారి పాప బంధకాల నుండి వారు విడిపించబడినట్లుగా, వారి కొరకు ఒక ప్రార్థించే వ్యక్తిగా, ప్రయాసపడే వ్యక్తిగా నీ ఉండాలని దేవుని యొక్క ప్రణాళికని ఎడల అకుల ప్రిస్కిల్ల దంపతులను దేవుడు మన ముందు పెట్టి మనతో మాట్లాడుతున్నాడు. వారు కష్టపడేవారు, దేవుని సేవకుని ఆహ్వానించి ఇంట చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చిన వారు. దైవజనునితో కలిసి పనిచేశారు. పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు, నా జత పనివారు వారు. పౌలు గారితో ప్రయాణం చేశారు. వారి ఇంట సంఘము ప్రభువును ఆరాధిస్తూ ఉంది. దైవజనుని కాపాడుకునే విషయంలో వారి ప్రాణాలు పెట్టడానికి తెగించారు. ఈ రోజున మన ఆత్మీయ స్థితి వీటిల్లో దేనితో మనం పోల్చుకోగలం? దేనితో మనం పోల్చుకోగలం? ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందామండి. ఓ తీర్మానం, ప్రభా ఇదిగో నేను నా భార్య, నా భర్తతో నేను కలిసి నాయన నీ పనిలో సాగి వెళ్తానయ్యా. ఓ తీర్మానం చేసుకు. పరిశుద్ధ తండ్రి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది నా అకుల ప్రిస్కిల్ల దంపతులను మా ముందు ఉంచి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడి మా హృదయాలను రేపారు, మమ్మలను మమ్మలను మండించారు. ప్రతి అనుభవం మా జీవితాల్లో స్థిరపరచండి, మమ్మలను బలపరచండి, మీ కొరకు మమ్మల్ని ఆయుత్తపరచండి. మందిర ఆవరణంలో చేరిన ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆస్వాదించండి. కుటుంబాలను దీవించండి. వారి చేతి పనులు, వ్యవసాయ పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, పిల్లల చదువులు సమస్తాన్ని మీరు ఆశీర్వదించండి. నీ కొరకై కుటుంబాలు ప్రభా మీ సన్నిధిలో తెగింపుతో నాయన పని చేయడానికి సహాయం చేయండి, దీవించండి. మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ఘననామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం బిగ్గరగా చెప్దాం మరొకసారి ఆమేన్. ఈ దినం ప్రభు మనతో మాట్లాడిన వర్తమానాన్ని బట్టి అందరం రెండు చేతులు ఎత్తి యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.